అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రస్తుత పంట కాలానికి అంటే 2025, 26 సంవత్సరానికి మన వైట్ బర్లీ పొగాకు యొక్క పంట పరిస్థితి ఎలా ఉంది? మార్కెట్ ఎలా ఉండబోతోంది? అట్లాగే డిమాండ్ ఏ విధంగా ఉండబోతోంది? అనే అంశాలను మనము పరిశీలిద్దాం. ముందుగా ప్రస్తుత పంట పరిస్థితి ఎట్లా ఉందని గనక చూసినట్లయితే మనం ఆల్రెడీ దాదాపు నవంబర్ నెల మధ్యలోకి వచ్చేసాం. సో అక్టోబర్ నెలలో మనకి మెంతా తుఫాను వచ్చింది. దాదాపు 20 రోజుల పాటు మనం ఎడతెరపలేని వర్షాలను మనము చూసాం. సో ఈ మెంతా తుఫాను వల్ల ముదురు తోటలు అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నాటిన తోటలు దాదాపుగా 30-40% వరకు దెబ్బతిన్నాయి. ఎకరానికి 1 కింటా నుంచి 2 కింటా పొగాకు రైతు నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ప్రస్తుతము మనకి బర్లీ నారు చూసినట్లయితే వైట్ బర్లీ నారు చూసినట్లయితే డిమాండ్ బాగా ఉంది. దొరికే పరిస్థితి లేదు. రేటు కూడా విపరీతంగా పెంచిన పరిస్థితి. దీన్ని బట్టి ఏంటంటే రైతులు వైట్ బర్లీ నాటడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత సందర్భంలో మనము ఈ సంవత్సరం పంటని గత సంవత్సరంతో పోలిస్తే అంటే 2024, 25 సంవత్సర పంటతో ఈ సంవత్సరం పంటను పోలిస్తే గత సంవత్సరం మనకు పొగాకు దాదాపు 140 మిలియన్ కేజీలు పండింది. ఈ సంవత్సరము దాదాపు 70-80 మిలియన్ కేజీలు పండే పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపు లాస్ట్ ఇయర్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి బర్లీ పొగాకు పంట దాదాపుగా సగానికి తగ్గిపోయింది. సో ఓవరాల్గా సాధారణంగా రైతుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే రైతుకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ పొగాకు నాటటమే ఈ సంవత్సరము తక్కువ నాటారు. తర్వాత ఈ తుఫాన్ వల్ల కొంత నష్టపోయింది. కాబట్టి ఈ సంవత్సరం పొగాకుకి మంచి డిమాండ్ ఉంటుంది. అట్లాగే 2 సంవత్సరాల క్రితం ఏది 2023, 24 సంవత్సరంలో మనకి పొగాకు ఎట్లా ఉన్నా పోయింది. అట్లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం కూడా వస్తాయి అనే ఆలోచనలో అయితే కొంతమంది ఫార్మర్స్ ఉండడం జరిగింది. సో ఈ సందర్భంగా మనము చూసుకున్నట్లయితే మనము మరి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గత సంవత్సరం మీ అందరికీ తెలుసు మనకి క్వాలిటీ పొగాకు అనేది పండలేదు, పల్చటి పొగాకు పండింది. ఓకే, సో చాలా కంపెనీస్ కూడా వాటన్నింటినీ ఎక్స్పోర్ట్ చేసి అంటే వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో రిప్రజెంట్ చేసి అమ్మటానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట. సో ఈ సంవత్సరము అన్ని ఎక్స్పోర్ట్ కంపెనీలు అట్లాగే డొమెస్టిక్ కంపెనీస్ కూడా వాళ్ళు మేజర్గా అడుగుతుంది ఏంటి అని అంటే క్వాలిటీ టొబాకో. అంటే క్వాలిటీ పొగాకు అని అంటే ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది ఒక మాటలో చెప్పాలంటే హై నికోటిన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, అట్లాగే క్లోరైడ్ లెవెల్స్ తక్కువ ఉండాలి. సో అట్లాంటి పొగాకుకి మాత్రమే ఈ సంవత్సరం డిమాండ్ ఉండే పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై నికోటిన్స్ అంటే నికోటిన్ శాతాన్ని మన పొగాకు పంటలో ఏ విధంగా పెంచాలి అనేది కనుక చూసినట్లయితే సో దాదాపు ఈ సంవత్సరం 70% మంది ఇరవాల అచ్చుకైతే వచ్చారు. కరెక్ట్ స్పేసింగ్, సో 2 వైపులా అచ్చు పెట్టుకున్నారు, స్పేసింగ్ చక్కగా పెట్టుకున్నారు. సో దాదాపు 70% అయితే ఈ సంవత్సరం మనకి రైతులు మారటం జరిగింది. తర్వాత రెండోది విషయం ఏం చేయాలి అంటే రైతు కంపల్సరిగా ఈ టాపింగ్ చేయాలి. మనము చెండు తుంచి మందేయాలన్నమాట. సో చెండు తుంచి మందేయటం వల్ల దాదాపు రైతులందరికీ దాని యొక్క లాభాలు తెలుసు. సో కంపెనీ ప్రాస్పెక్ట్స్లో చూస్తే ఈ టాపింగ్ చేయడం వల్ల ఏంటంటే నికోటిన్ లెవెల్స్ మనకు పొగాకులో పెరుగుతాయి. అట్లాగే తెల్ల పొటాషియం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని అంటాం. ప్రతి రైతు అసలు పొగాకులో అత్యంత ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్, ఖచ్చితంగా వాడాల్సిన ఫెర్టిలైజర్ ఏదన్నా ఉంది అని అంటే అది తెల్ల పొటాష్. కానీ దురదృష్టవశాత్తు మన రైతులు ఈ తెల్ల పొటాష్నే ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే పెద్దగా దాని గురించి పట్టించుకోరు, దాన్ని వాడటం చేయరు అనమాట. కాబట్టి రైతులంతా ఖచ్చితంగా ఈ సంవత్సరము సల్ఫేట్ ఆఫ్ పొటాష్, తెల్ల పొటాష్ని వాళ్ళ పొగాకు పంటలో ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత క్లోరైడ్స్ అనుకున్నాం. క్లోరైడ్స్ శాతం చాలా తక్కువ ఉండాలి. సో మనం క్లోరైడ్స్ తక్కువ రావాలి అని అంటే ఏంటంటే ఈ బోర్ నీళ్లు మనం పొగాకులో ఏం చేస్తాము, బోర్కి వచ్చిన నీళ్ళని మనం పొగాకు పంటకి పెడుతూ ఉంటాం. సో మీ అందరికీ తెలుసు మన బోర్లో ఉండే వాటర్లో చాలా ఎక్కువ క్లోరైడ్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ క్లోరైడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ పొగాకు మొక్క వేర్ల ద్వారా పొగాకులోకి చేరి పొగాకులో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. సో ఈ క్లోరైడ్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే పొగాకు దాని యొక్క ఖాళీ స్వభావాన్ని కోల్పోతుంది అనమాట.
కాబట్టి ఈ క్లోరైడ్స్ ఎక్కువ ఉన్నా, అట్లాగే నికోటిన్స్ తక్కువ ఉన్నా మన పొగాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో చలామణి అవ్వదు. కాబట్టి ఈ సంవత్సరం రైతులు విధిగా ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అని అంటే, టాపింగ్ ఒకటి కంపల్సరీ చేయాలి. ఓకే. తర్వాత తెల్ల పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడాలి. తర్వాత నీటి తడులను కూడా చాలా రెగ్యులేట్ చేసుకోవాలి. ఒక తడికి మించి వేయకోకుండా, అవసరమైతే తడి వేయకోకుండా పండించే ప్రయత్నం అయితే చేయాలి.